రవిశంకర్ గారు, నవీన్ గారు అంటే వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి సంబంధించి కూడా రైట్స్ జరుగుతున్నాయి. అది కామన్ గా జరుగుతుంది. జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎంక్వైరీలో ప్రకారంగా కరెక్ట్గా కట్టారా లేదా, ఏం చేశారు, దాంట్లో 1831 కోట్ల ఖర్చులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ ఎంత, ఇదంతా ప్రక్రియ. దాంట్లో పుష్ప 2 మూవీకి సంబంధించి రైట్స్ నో పుష్ప 2 అనేది ఆల్రెడీ సంస్థకు సంబంధించి దిల్ రాజు వాళ్ళది కూడా జరుగుతుంది. అంటే అంత డబ్బు అన్ని వేల కోట్లు వచ్చింది కదా, దాంట్లో వాళ్ళు ఏమైనా లెక్కలు చూపించలేదా, లేకపోతే టీడీఎస్ చూపించట్లేదా ఏంటి అని ఆటోమేటిక్ గా చూస్తారు. అన్ని అయిన తర్వాత దాంట్లో ఏముంది ఏంటి అనేది అనౌన్స్ చేస్తారు. ఇంకా అవుతుంది. ఇప్పుడు దిల్ రాజు గారు వాళ్ళ శిరీష్ గారు వాళ్ళ కూతురు కూడా వాళ్ళ ఇళ్లలో కూడా అందరూ పార్ట్నర్స్ జరుగుతున్నాయి. అందరూ ఇస్ వన్ ఆఫ్ ది పార్ట్నర్స్. వెంకటేశ్వర కేసెస్ ఇస్ పార్ట్నర్స్, మైత్రి మూవీస్ పార్ట్నర్స్, 2 కంపెనీలు, అభిషేక్ అగర్వాల్ ఫైనాన్సర్. సింపుల్. అంటే దిల్ రాజు గారి ఇంట్లో 200 కోట్లకు సంబంధించి ఏదో జరుగుతుందని చెప్పి రైట్స్ అవన్నీ చెప్తున్నారు. మన తప్పు. మనం ఏం మాట్లాడుకున్నా అవన్నీ ఊహాగానాలు మాత్రమే. అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేసిందే మనం చెప్పగలగాలి. ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు మనం దానికోసం మాట్లాడకూడదు. ఓన్లీ జస్ట్ ఊహాగానాలు మాత్రమే మాట్లాడుకోవాలి తప్ప 2 రోజుల నుంచి జరుగుతుంది. 2 రోజులు కాదు, 10 రోజులు జరిగినా కూడా, 10 రోజులు జరిగినా, 20 రోజులు జరిగినా, వాళ్ళు పూర్తి అయిన తర్వాత వాళ్ళని అనౌన్స్ చేసిన దాకా మనం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న భాగంలో పబ్లిక్ గా మనం మాట్లాడకూడదు. అంటే దీని వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందంటారా? రాజకీయ కోణం ఎందుకు ఉంటుందండి? చట్టం తన పని తను చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది రైట్, వాళ్ళకి రైట్ ఉంది. ఎనీ టైం ఎప్పుడైనా రైట్ చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఎప్పుడైనా నోటీస్ ఇవ్వడానికి అవకాశం ఉంది, ఎప్పుడైనా హాజరు అవ్వడానికి అవకాశం ఉంది. గతంలో ఏమైనా లావాదేవీలు తప్పులు జరిగితే వాళ్ళ రైట్ చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటే అలా రైట్ చేయడానికి రైట్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ లేకుండా 55 టీములు రాత్రనక పగలనక డే అండ్ నైట్ కూర్చొని చేయరు. వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి, పర్ఫెక్ట్ గా ఎక్కడ లావాదేవీలు తప్పుదో పట్టించిందో ఏముందో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ లో మనం ఎప్పుడు కూడా బయట మాట్లాడకూడదు. ఈ ఇన్వెస్టిగేషన్ ఇస్ పార్ట్లీ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు అనౌన్స్ చేయాలి తప్ప మనం మాట్లాడకూడదు. మనం ఎందుకు వస్తారు ఇన్కమ్ ట్యాక్స్, దేనికి వస్తారని మాట్లాడగాలే తప్ప ఇన్వెస్టిగేషన్ భాగంలో మనం ఎప్పుడు కూడా లావాదేవీలు మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు మీరు ఒక కోణం చూసుకుంటే పుష్ప 2 సినిమా రిలీజ్ నుంచి ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. అంటే పుష్ప 2కి సంబంధించిన ఆ థియేటర్ ఇష్యూ జరిగినప్పటి నుంచి పుష్ప 2 థియేటర్కి సంబంధించి అల్లు అర్జున్ గారి అరెస్ట్ నుంచి తీసుకుంటే, మళ్ళీ సినిమా తర్వాత సినీ ప్రముఖులంతా వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవడం, అంటే అన్నీ ఒకటి వెనుక ఒకటి అట్లా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఏంటి ఇప్పుడు ఈ ప్రభుత్వంతో, వాస్తు కాదు, ఈ ప్రభుత్వంతో సినిమా ఇండస్ట్రీకి ఏమైనా జరుగుతున్నాయా? ఈ ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ కి ఏం సంబంధం? ఎఫ్ఐఆర్ కి ఇన్కమ్ ట్యాక్స్ కి ఏం సంబంధం? ఎఫ్ఐఆర్ ఆయన అరెస్ట్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ కి ఏం సంబంధం? ఇన్కమ్ ట్యాక్స్ వారికి రేవతి చనిపోవడానికి ఏం సంబంధం? మనం మాట్లాడుకోవడానికి న్యాయం మాట్లాడుకోవడం. అలాంటప్పుడు మీరు ముహూర్తం బాగోలేదని చెప్పండి, లేకపోతే వాస్తు బాగోలేదని చెప్పండి, అంతే తప్ప ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, ఈడీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, మొత్తం టోటల్ ఏసీబీ అండ్ స్టేట్ గవర్నమెంట్, ఎవరు చట్టం వాళ్ళ పని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు తప్ప దాంట్లో ఆ పోలీసు వారు అక్కడ చనిపోయింది ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ప్రాణ పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు, వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళు అత్యంత న్యాయస్థానం బెయిలిచ్చారు. ఎస్, ఏది కూడా అనుకోకుండా ఏది జరగవు. ఇది జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఒక మన వ్యాపారంలో ఒక భాగం. వ్యాపారంలో ఒక భాగం. అంటే మీరు అన్నట్టు సెంట్రల్ కరెక్టే, కానీ అందరు ఏమంటున్నారంటే ఎందుకు ఈ మధ్య ఎక్కువ సినిమా వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి? సినిమా వాళ్ళు మరి పబ్లిక్ గా మాట్లాడేది మేమే, పబ్లిక్ గా పార్టీలు ఇచ్చేది మేమే, పబ్లిక్ గా మాకు 2,000 కోట్లు మా జోబీలో ఉన్నాయని చెప్పింది మేమే. అంతే అంటే జోబీలో డబ్బులు లేకపోయినా మా దగ్గర ఇన్ని ఉందని చెప్పుకునేది మనమే కదా. ఇప్పుడు మా జోబులో డబ్బులు ఉండవు, మా దగ్గర ఎంత ఉంది అని చెప్తాం. అదే అదానీ గారు చెప్తారా, అంబానీ గారు చెప్తారా, అది కాదు అనిల్ అంబానీ గారు చెప్తారా? అంటే తప్పు అంట. నేనేమంటానంటే ప్రక్రియ కరెక్ట్ కాదు. ఇప్పుడు నీ బ్యాగులో డబ్బు పెట్టుకోండి, నా బ్యాగులో డబ్బు ఉంది నన్ను ఎవరైనా పట్టుకుంటారో చూడండి అంటే పట్టుకోరా? నా బ్యాగులో డబ్బు ఉంది నా దొంగతనం చేస్తారంటే మిమ్మల్ని ఎవరు అడిగారు? ఈ డబ్బుని మాకు ఇంత డబ్బు వచ్చిందని చెప్పమని. మీకు అంత నిశ్చాయితీగా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కి మొత్తం టోటల్ గా టీడీఎస్ కట్టి జిఎస్టీ కట్టి వాళ్ళకి మేలు పంపించండి. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే ఈడీకి పంపించండి, అంత ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళకి పంపించండి. మీకు పబ్లిక్ అడగలేదు. అంటే ఆ కలెక్షన్స్ చెప్తేనే ఆ సినిమా అంత హిట్ అయిందని పబ్లిక్ తెలుస్తుందని వాళ్ళ అభిప్రాయం. మీడియా ఇస్తుందా? లాభం వస్తే మీడియాకి ఇస్తాడా? ఇవ్వడు కదా. అంత పబ్లిక్ అంత డబ్బు వచ్చిందంటే ఫ్యాన్స్ ఇవ్వనియండి, లేకపోతే మీరు ఊహాగానంతో రాసుకోండి, నాలాంటి వాళ్ళు ఊహాగానంతో చెప్పండి. అఫీషియల్ స్టేట్మెంట్ మీరెందుకు ఇవ్వడం? అది కదా, మా అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు కదా, ఇవ్వచ్చు అలాగా. అంటే వాళ్ళు ఇవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందంట. తప్పు, అది ఎవరు కూడా ఇవ్వకూడదు.
అఫీషియల్గా ఇప్పుడు నేనున్నాను, నా ఊహగాను, ఉమ్, నా ఊహ, నా ఆలోచనతో నేను చెప్తున్నా. మీరేం అడుగుతున్నారు? మీకు జనాలు మాటలు అనుకుంటున్నారు కాబట్టి అనుకుంటున్న ప్రశ్న నన్ను అడిగారు. అవును. నేను అనుకుంటున్న ప్రశ్నలో ఇలా ఉంటుందేమో, ఇలా జరిగి ఉండొచ్చేమో, అంటే గతంలో ఏవైనా బ్యాలెన్స్ ఉండి లావాదేవీలు ఏమైనా ఉన్నాయేమో, ఉమ్, లేకపోతే గతంలో తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు ఇంత డబ్బు వచ్చింది కాబట్టి ఇంత సినిమా ఎలా చేశారు, అసలు బ్యాలెన్స్ షీట్లు ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాలెన్స్ షీట్లు ఏంటి, లేకపోతే దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా తక్కువ బ్యాలెన్స్ షీట్ లో ఏమైనా లావాదేవీలు దొరికాయా, దొరికితే రైడింగ్ చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అనేది ఇది ఊహాగానాలు మాత్రమే. అంటే ట్యాక్స్ కూడా కట్టలేదు అంటున్నారు అది ఇప్పుడు. మీకు దిల్ రాజు ట్యాక్స్ కడతారని ఎవరు చెప్పారు? పుష్ప 2 సినిమాకి సంబంధించి కూడా పుష్ప 2 చెప్తున్నారు. అనేది నాకు తెలియదు, కానీ ఉమ్, దిల్ రాజు ట్యాక్స్ కడతారని ఎవరు చెప్పారు? మామూలుగా చెప్తూ ఉంటారు. మామూలుగా ముందు సినిమా, అక్కడ సినిమాలో పనిచేసిన వాళ్ళకే ముందు డబ్బు కరెక్ట్ గా ఇస్తాం చూద్దాం. అంటే ఆయన ట్యాక్స్ కట్టరు అంటారా దిల్ రాజు గారు? దిల్ రాజు గారు ట్యాక్స్ కట్టుంటే ఎందుకు వస్తారు? దానికి లావాదేవీలు ఉంటాయి. అదే అదే చెప్తాను మీకు, ఇందాక అర్థమైంది. అంటే ఇన్ని మేము రోజుల నుంచి డబ్బులు జోబీలో డబ్బులు ఉన్నాయని చెప్తాం, మా జోబీలో డబ్బులు ఉంటేనే కదా మీకు కరెక్ట్ కట్టడానికి. మరి అంటే ఇన్ని రోజుల ఇవన్నీ నుంచి ఎందుకు రైట్స్ జరగలేదు దిల్ రాజు రైట్స్ గారి మీద? జరగడం ఉంటుందమ్మా. రైట్ జరగాలని రైట్ ఏమైనా ఉందా? మీకు నోటీసులు వస్తుంటే అఫీషియల్ గా, మీకు పబ్లిక్ గా ఏం పేపర్కి పోసిన అవసరం లే, పబ్లిక్ గా నోటీసులు వస్తుంటే మనం వెళ్తుంటారు, ఆడిటర్ వెళ్తుంటారు, మాట్లాడుతుంటారు, ఇవన్నీ వెళ్తుంటారు. ఏ ఒక లావాదేవీల్లో ఏమైనా అమ్మో వెళ్ళారు 200 కోట్లు మొత్తం చూపిస్తున్నారు, 200 కోట్లు ఉన్నాయి కదా, మా డబ్బు ఏమైనా రావా, మా డబ్బు కూడా మనం రైట్ చేసి తీసుకోవచ్చేమో అనుకోవచ్చుగా. కానీ వాళ్ళకి తెలియదుగా, బిఫోర్ సినిమా రిలీజ్ అప్పుడు కలెక్షన్ అంతా ఉంటాయి, మళ్ళీ రిలీజ్ అయిపోయిందో తెలిపి 40 రోజుల తర్వాత వస్తాయి. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఉమ్, డబ్బు కట్టలేదని మీకు తెలుసా? నాకు తెలుసా? డబ్బు కట్టాడని మీకు తెలుసా? నాకు తెలుసా? అఫీషియల్గా ఇన్కమ్ ట్యాక్స్ అనౌన్స్ చేస్తే, అఫీషియల్గా దిల్ రాజు గారు అనౌన్స్ చేస్తే తెలుస్తుంది. దిల్ రాజు గారు అయినా, నటికుమార్ అయినా, మీరైనా ఇన్కమ్ ట్యాక్స్కి ఎవరు అతిథులు కాదు. యాజ్ రూల్ పొజిషన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనం డబ్బు కట్టాల్సి వస్తే కట్టాల్సిందే, ఓకే. లేకపోతే దానికి ఎగ్జామ్షన్ ఏముందో ఇవన్నీ చూసుకోవాల్సిందే. మనం దాని ప్రకారం ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తున్నారంటే రైట్ ఈజ్ రైట్ వాళ్ళది ఓకే. కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.